భారతదేశం తన రక్షణ వ్యవస్థను అంటే డిఫెన్స్ సిస్టమ్ని బలోపేతం చేసుకోవడానికి ఎప్పుడు కొత్త దారులను వెతుకుతూనే ఉంటుంది. సో మన దేశ సరిహద్దులు అనేవి చాలా పెద్దవి. అందుకే మనకు గగనతలంలో తిరుగులేని శక్తి అనేది చాలా అవసరం. సో ప్రస్తుతం ప్రపంచ రక్షణ రంగంలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేమిటంటే రష్యాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం సుఖోయ్ 57 M1 వర్షన్ను ఇండియా కొనుగోలు చేయబోతుందని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ విమానం పేరు వినగానే ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఎందుకంటే ఇది అమెరికా దగ్గర ఉన్న ప్రపంచంలోనే గొప్ప విమానంగా పేరున్న F-22 రాఫ్టర్కి గట్టి పోటీ ఇవ్వగలదు. అసలు ఇండియా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది మరియు ఈ విమానంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. సో మొదటగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో మన దగ్గర ఉండాల్సిన యుద్ధ విమానాల సంఖ్య రోజు రోజుకైతే తగ్గిపోతుందన్నమాట. సో పాత విమానాలు కాలం చెల్లిపోతుండడంతో వాటిని మనం వాడడం అయితే ఆపేస్తున్నాం. సో కానీ వాటి స్థానంలో కొత్త విమానాలు రావడానికి అయితే చాలా సమయం అంటే చాలా టైం అయితే పడుతుంది. సో ఇండియా తన సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ని తయారు చేయడానికి MCP అనే ఒక ప్రాజెక్ట్ని అయితే ఇప్పటికే మొదలుపెట్టింది. కానీ అది పూర్తిగా కావడానికి మరియు యుద్ధానికి సిద్ధంగా ఉండడానికి చాలా సంవత్సరాలు అయితే పడుతుంది అన్నమాట. సో ఈ గ్యాప్లో మనకు ఒక బలమైన యుద్ధ విమానం అయితే తోడుండాలి. సో అందుకే ఇండియా రష్యా వైపు తన చూపునైతే మళ్లించింది. సో సుఖోయ్ 57 అనేది రష్యా తయారు చేసిన 5వ తరం అంటే 5th జనరేషన్ ఫైటర్ జెట్. సో ఇందులో ఇప్పుడు వస్తున్న M1 వర్షన్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సుఖోయ్ 57 M1 విమానంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాని యొక్క ఇంజన్ గురించి. సో ఇందులో AL-51F1 అనే సరికొత్త ఇంజన్ వాడుతున్నారు. సో ఇంజన్ చాలా పవర్ఫుల్ మరియు ఇది విమానం వేగం కూడా చాలా వేగంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది అన్నమాట. సో ఈ ఇంజిన్ వల్ల విమానం ఆకాశంలో ఎవరికి అందనంత ఎత్తులో వేగంతో దూసుకుపోతుంది. సో అలాగే ఇందులో స్టెల్త్ టెక్నాలజీ అనేది చాలా ముఖ్యమైన విషయం. స్టెల్త్ అంటే శత్రువుల కంటికి లేదా వారి రాడార్లకు దొరకకుండా మాయమవడం. సో ఈ విమానం డిజైన్ మరియు దాని పైన వాడే పెయింట్ ఈ శత్రువుల రాడార్ కిరణాలను తనలో లాగేసుకుంటుంది. సో దీనివల్ల శత్రువుల స్క్రీన్ మీద మన విమానం ఒక చిన్న పక్షిలా కనిపిస్తుంది తప్ప యుద్ధ విమానంలో అసలు అయితే తెలియదు. సో ఇలా శత్రువులకు తెలియకుండా వారి దగ్గరికి వెళ్ళి దాడి చేయడం ఈ విమానం యొక్క స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫైటర్ జెట్లో వాడే సెన్సార్లు మరియు నెట్వర్క్ సిస్టమ్స్. సో ఇవి కేవలం ఒక యుద్ధ విమానం మాత్రమే కాదు, గాల్లో ఉండే ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. సో యుద్ధం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఎక్కడెక్కడ శత్రువులు ఉన్నారో ఇది ముందే పసిగడుతుంది అనమాట. సో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చాలా ఖచ్చితంగా ఇది గుర్తుపడుతుంది. సో ఒకవేళ శత్రువు మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆ సమాచారం అంటే ఆ ఇన్ఫర్మేషన్ని మిగిలిన మన ఫైటర్ జెట్స్కి కూడా వెంటనే పంపుతుంది. సో దీనివల్ల యుద్ధ క్షేత్రంలో మన సైన్యం అందరూ కలిసికట్టుగా దాడి చేయడానికని వీలవుతుంది. సో ఈ విమానం గాల్లో ఉన్న విమానాలనే కాకుండా నేల మీద ఉన్న శత్రువుల స్థావరాలను కూడా చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇండియా ఈ ఫైటర్ జెట్స్ని కొనుగోలు విషయంలో ఒక తెలివైన ప్లాన్ వేస్తుంది. సో మనం ఒకేసారి 100 ఫైటర్ జెట్స్ని కొనకుండా విడతల వారీగా కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యామన్నమాట. సో మొదటగా కొన్ని ఫైటర్ జెట్స్ని రష్యా నుంచి డైరెక్ట్గా కొని ఆ తర్వాత మిగిలిన ఫైటర్ జెట్స్ని ఇండియాలోనే తయారు చేసేలా రష్యాతో మనం అగ్రిమెంట్ అయితే కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. సో దీన్నే లైసెన్స్ ప్రొడక్షన్ అంటారు. సో దీనివల్ల మన దేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్కి కూడా చాలా బలం అనేది వస్తుంది. సో మన ఇంజనీర్లు మరియు సైనికులు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో భవిష్యత్తులో మన సొంత విమానాలు తయారు చేస్తున్నప్పుడు ఈ అనుభవం మనకి చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ డీల్ విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా అమెరికా ఈ విషయాన్ని అంటే ఈ అగ్రిమెంట్ విషయాన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే రష్యా నుంచి ఆయుధాలు కొంటే అమెరికా కొన్ని దేశాల మీద ఆంక్షలు అయితే విధిస్తుంది. కానీ ఇండియా మరియు అమెరికా మధ్య ఇప్పుడు మంచి స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అయితే ఉంది. అలాగే ఇండియాకు రష్యాకు ఎప్పటి నుంచో నమ్మకమైన మిత్రదేశం కాబట్టి ఈ రెండు దేశాల మధ్య బ్యాలెన్స్ చేయడం ఇండియాకు చాలా ముఖ్యం అని చెప్పుకోవాలి. సో డొనాల్డ్ ట్రంప్ లాంటి నేతలు మళ్ళీ అక్కడ పవర్లో వచ్చి ఈ రక్షణ ఒప్పందాల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారని చెప్పేసి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అయితే ఆలోచనలు జరుపుతున్నారు. సో అందుకే ఈ చర్చలను చాలా సీక్రెట్గా మరియు జాగ్రత్తగా నిర్వహించడానికి ఇండియన్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. సో రష్యాతో మనకు దశాబ్దాల కాలంగా మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. సో ఇంతకుముందు మనం వాడిన సుఖోయ్ 30 MKI ఈవీ ఫైటర్ జెట్స్ కూడా రష్యా సహకారంతోనే వచ్చాయి. సో అవి ఇప్పటికీ మన ఎయిర్ ఫోర్స్కి ఒక వెన్నెముకలాగా ఉన్నాయి. సో ఇప్పుడు వస్తున్న సుఖోయ్ 57 M1 సో వీటికంటే కూడా 10 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. సో శత్రువులు గగనతలంలోకి దూరి అక్కడ ఉన్న అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని రాడార్స్ని కూడా ఇది ముక్కలు చేయగలదు. సో ఈ విమానం మన దగ్గర ఉంటే పాకిస్తాన్ లేదా చైనా లాంటి దేశాల నుంచి ఎదురయ్యే ముప్పుల్ని మనం చాలా సులభంగా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది.
సో మొత్తంగా చూస్తే ఇండియా తన సైనిక బలాన్ని పెంచుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. సో మన దేశానికి సొంతంగా స్టెల్త్ ఫైటర్ జెట్స్ వచ్చే వరకు ఈ సుఖోయ్ 57 M1 మనకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. కేవలం విమానాలు కొనడమే కాకుండా వాటి టెక్నాలజీని కూడా మన దేశానికి తీసుకురావడం ద్వారా ఇండియా భవిష్యత్తులో రక్షణ రంగంలో ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది. సో త్వరలోనే దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. సో బ్రిక్స్ లాంటి పెద్ద మీటింగ్స్లో దీని గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. ఏది ఏమైనా మన దేశ రక్షణ కోసం ఇంత పెద్దడుగు వేయడం చాలా గర్వించదగ్గ విషయం. సో మన గగనతలం సురక్షితంగా ఉండాలంటే ఇలాంటి హైటెక్ యుద్ధ విమానాలు మన ఎయిర్ ఫోర్స్లో ఉండడం అనేది చాలా అవసరం. సో అందుకే ఈ డీల్ ఇండియాకి ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. సో మన సైనికుల ధైర్యానికి ఇలాంటి ఆధునిక మోడర్న్ టెక్నాలజీ ఆయుధాలు తోడైతే మనల్ని ఓడించడం ఎవరి సాధ్యం కాదు. సో ఇండియా తన వ్యూహాలతో ప్రపంచ దేశాలకు తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించబోతుంది.